నమస్తేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు డైరెక్ట్ ఓనర్‌కి సంబంధించిన 144 గజాల్లో బిల్డ్ చేసిన ఒక మంచి స్పేషియస్ ఇండిపెండెంట్ ఇల్లు మనకిక్కడ సేల్‌కి అవైలబుల్‌గా ఉందండి. ఫ్రెండ్స్, హైదరాబాద్‌లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం వెతికే వాళ్ళు వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోషన్ కావాలంటే ఈ నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు డైరెక్ట్ ఓనర్‌కి సంబంధించిన 144 స్క్వేర్ యార్డ్స్ సైజ్‌లో ఉన్న ఒక ఇండిపెండెంట్ ఇల్లు ఇక్కడ మనకి సేల్కి అవైలబుల్గా ఉందండి. ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకాలిటీ అండ్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. టోటల్ ల్యాండ్ ఏరియా చూసుకుంటే మనకి 144 స్క్వేర్ యార్డ్స్ బిల్డ్ చేశారండి. 144 గజాల్లో మనకి మంచి స్పేషియస్ ఇండిపెండెంట్ ఇల్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది కంప్లీట్ హాల్ ఏరియా అండి. హాల్ ఏరియాలో చాలా మంచి ఫాల్ సీలింగ్ చేయించుకున్నారండి ఓనర్ గారు, మీరు గమనించగలరు. మంచి వాస్తుతో, ఎక్సలెంట్ వెంటిలేషన్తో, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ ఇల్లు మీరు చూస్తున్నారు. ఇది పూజా రూమ్ అండి. చూడండి, పూజా రూమ్లో ఒకరు సరిపడా మంచిగా కూర్చొని మంచి పూజ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా బిల్డ్ చేశారండి ఈ హౌస్ని. 144 గజాల్లో ఉంటుంది. ఇది కిచెన్ ఏరియా అండి. మీరు చూడండి, కిచెన్ ఏరియాలో చాలా కంఫర్టబుల్గా ఇద్దరు పని చేసుకోవచ్చండి. అలాగే మీకు కిచెన్ ఏరియాలో సరిపడా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది, అలాగే సజ్జ కూడా ఇవ్వడం జరిగింది లగేజ్ పైన స్పేస్ పెట్టుకోవడానికి. కిచెన్ ఏరియా కూడా మనకి సపరేట్గా ఎంట్రన్స్ డోర్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంటుందండి ఈ ఇండిపెండెంట్ ఇల్లులో. కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఇల్లు మీరు చూస్తున్నారండి. 100% వాస్తుతో ఈస్ట్ ఫేసింగ్ 144 గజాల ఇండిపెండెంట్ ఇల్లు అండి ఇక్కడ సేల్కి అవైలబుల్ ఉంది. మీకు హాల్ ఏరియాలో, బెడ్రూమ్స్ ఏరియాలో, అన్ని ఏరియాస్లో కూడా మీకు మంచిగా షెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి. సరిపడా షెల్ఫ్స్ ఉంటాయి. ఈ హౌస్ డైమెన్షన్స్ చూసుకుంటే మనకి ఫేసింగ్ 26 ఉంటుంది, డెప్త్ 50 అండి. 26x50 డైమెన్షన్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మంచి ఫాల్ సీలింగ్ చేయించుకున్నారు. అలాగే సరిపడా షెల్ఫ్స్ కూడా ఉన్నాయండి. కింగ్ సైజ్ బెడ్ చాలా స్పేషియస్గా ఫిట్ అవుతుంది. చూడండి, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మనకి. అలాగే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి సపరేట్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఇల్లు మీరు చూస్తున్నారు. 144 గజాల్లో ఉంటుందండి ఇది. హౌస్కి ముందు మనకి 25 ఫీట్ వైడ్ డోర్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మీకు చాలా మంచి స్పేషియస్గా ఉంది విత్ సరిపడా షెల్ఫ్స్తో. ఇందులో కూడా మీకు మంచి పెద్ద సైజ్ బెడ్డే మంచి ఫిట్ అవుతుంది. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి కేవలం 5 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి. 5 సంవత్సరాల పాత మాత్రమే. ఇది కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. చూడండి, మంచి సెట్ బ్యాక్స్తో, ఎక్సలెంట్ వెంటిలేషన్తో, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ ఇల్లు మీరు చూస్తున్నారు. కేవలం 5 సంవత్సరాల ఓల్డ్ కన్స్ట్రక్షన్. లొకేషన్ చూసుకుంటే మనకి తుమ్ముకుంట ఏరియాలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. తుమ్ముకుంట మండలంలో ఉంటుంది. ఇది మీకు కరీంనగర్ హైవే నుంచి చూసుకుంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న లేక్ వ్యూ కాలనీలో ఉంటుందండి ఈ హౌస్. కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు కరీంనగర్ హైవేకి చేరుకోవచ్చు. అలాగే మీకు మున్సిపల్ వాటర్ కనెక్షన్, బోర్ వాటర్, అలాగే స్పేషియస్గా కార్ పార్కింగ్ ఉంటుంది. ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు, ప్లస్ అడిషనల్గా 2 టూ వీలర్స్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అండి. ఈ హౌస్ ప్రైస్ చూసుకుంటే మనకి 75 లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు. ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదండి, సిట్టింగ్లో నెగోషియబుల్ ప్రైస్ అండి. మీరు డైరెక్ట్గా ఓనర్ నంబర్ వీడియో డిస్ప్లే తెలియజేస్తున్నాము, మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎగ్జిస్టింగ్ బ్యాంక్లో కూడా రన్ అవుతుందండి. మీరు చూడండి, హౌస్కి మంచి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీకు కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మీకు షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్కి చేరుకోవచ్చు. అలాగే జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు బిట్స్ పిలానే ఉంటుంది. జీలం వ్యాలీ ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసి మనకి 20 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ చేరుకోవచ్చు అండి. ఇంకా దగ్గరలో మీకు మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, బ్యాంక్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. హైవేకి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే. డైరెక్ట్ ఓనర్ నంబర్ వీడియో డిస్ప్లే తెలియజేస్తున్నాము, మీకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.